షలోం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. నిన్నటి రోజు మధ్యరాత్రి ఫోరెన్సిక్ నివేదికలో బిబాస్ ఫ్యామిలీ గురించి భయంకరమైన నిజాలు వెల్లడవడం జరిగింది. బిబాస్ ఫ్యామిలీ యొక్క మరణం గురించి ఇప్పటి వరకు ఈ యొక్క తీవ్రవాదులు చెబుతూ వచ్చిన మాట ఏమిటి అని అంటే, వారు ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్ లో మరణించారు అని చెబుతూ వచ్చింది. కానీ ఈ యొక్క ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైన నిజం ఏమిటి అని అంటే, వారు అతి కిరాతకంగా హత్య చేయబడ్డారు అని. 9 నెలల బాబు, 4 నెలల బాబు, వీరిరువురు ఈ యొక్క తీవ్రవాదుల చేతిలో, పాలస్తీనా వాసుల చేతిలో అతి కిరాతకంగా హత్య చేయబడ్డారు. వీరు కిడ్నాప్ చేయబడినప్పుడు చిన్న బాబు 9 నెలల వయసు, పెద్ద బాబు 4 సంవత్సరాల వయసు. అయితే వీరెప్పుడు హత్య చేయబడ్డారు అని అంటే, ఈ చిన్న బాబు 10 నెలల వయసులో ఉన్నప్పుడు, పెద్ద బాబు 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. అంటే ఏంటి అని అంటే, వీరు కిడ్నాప్ చేయబడిన నెల రోజుల్లోనే అతి కిరాతకంగా హత్య చేయబడ్డారు. ఆ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో నేను ఇంతకుముందు చేసిన వీడియోలో చూసే ఉంటారు మీరు. అటువంటి పిల్లలని అంత కిరాతకంగా హత్య చేయవలసిన అవసరం ఏంటి, ఆ మనసు ఎలా వచ్చింది అని ఆలోచిస్తేనే నిజంగా చాలా బాధగా అనిపిస్తూ ఉంది. ఇంకా అంతకంటే చిన్న పిల్లలను సైతము ఓవెన్ లో పెట్టి కాల్చిన దుర్మార్గులు ఈ తీవ్రవాదులు. ఎందుకు ఈ పసిపిల్లల, ఆ పసి మొగ్గల మీద కూడా అంత ప్రతాపం ఎందుకు, అంత కక్ష ఎందుకు అని అంటే, ఒకే ఒక కారణం, వారు యూదుల పిల్లలైనారు కాబట్టి. యూదుల మీద వీరుకున్న వ్యతిరేకత ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది కదా. యాక్చువల్ గా వీళ్ళు ఏం ప్లాన్ చేసినారు అని అంటే, ఈ చిన్న పిల్లల మీద ఇజ్రాయెల్ దేశంలో ఒక ఎమోషన్ క్రియేట్ అయింది, భయంకరంగా ఒక ఉద్వేగం క్రియేట్ అయింది. ఏంటి అని అంటే, చిన్న పిల్లోడు కదా, అయ్యో ఎలా ఉన్నాడో ఏంటో, ఎప్పుడు తీసుకొస్తారు, అతన్ని త్వరగా తీసుకొని రండి, ఆ బిబాస్ ఫ్యామిలీని త్వరగా విడిపించండి అని ఇజ్రాయెల్ దేశం అంతా ఒక ఎమోషన్ క్రియేట్ అయింది. అయితే ఈ ఫ్యామిలీని ముందుగానే చంపేసి, ఈ ఎమోషన్ అనేది, ఈ ఉద్వేగం అనేది ఇజ్రాయెల్ దేశం అంతటా పీక్ స్టేజ్ కి వెళ్ళాక ఈ తీవ్రవాదులు ఈ బిబాస్ ఫ్యామిలీ మరణాన్ని ప్రకటించారు. ఎందుకు అనంటే, వెంటనే దేశంలో ఒక అపోజిషన్ క్రియేట్ అవుతుంది, ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చేసి, గవర్నమెంట్ వారి మీద ఒక వ్యతిరేకత వచ్చేసి, భయంకరంగా అల్లర్లు చెలరేగుతాయి, గవర్నమెంట్ ఇరుకులో పడిపోయిద్ది. తద్వారా ఈ యొక్క వాతావరణాన్ని వారు ప్రయోజనకరంగా మార్చుకోవడానికి వారు ప్రయత్నం చేశారు. కానీ ఏది కూడా వారు అనుకున్నట్టు జరగలేదు. అంతేకాదు, ఇంకా భయంకరమైన విషయం ఏంటి అని అంటే, ఈ చిన్న పిల్లల తల్లి ఎవరైతే ఉన్నారో షిరా బిబాస్, తన మృతదేహాన్ని మార్చి పంపించారు. అసలు ఆ మృతదేహం తనది కానే కాదు. ఇజ్రాయెల్ దేశం ఎంత తగ్గితే అంత భయంకరంగా వీళ్ళు రెచ్చగొడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే, వీళ్ళు రెచ్చగొట్టినప్పుడు ఇజ్రాయెల్ దేశం ఆవేశంతో రియాక్ట్ అయిపోయి మరలా యుద్ధానికి వస్తే, ఆ యుద్ధం కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క ట్రంప్ ప్లాన్ ఉంది కదా, గాజా మీద ట్రంప్ ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు కదా, అది ఇంకా పక్కకెళ్ళిపోతుంది అనేది వీరి ప్రధానమైన ఆలోచన. ఇంత జరుగుతూ ఉన్నా కానీ ప్రసిద్ధి చెందిన అంతర్జాతీయ మీడియా కానీ, ఐక్యరాజ్య సమితి కానీ ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వట్లేరు. అదే ఇజ్రాయెల్ దేశం మాత్రం, ఇజ్రాయెల్ సైన్యం మాత్రం వారి దేశాన్ని కాపాడుకోవడానికి, వారి బందీలను విడిపించుకోవడానికి చిన్న అడుగు వేసినా గానీ భయంకరంగా ఇజ్రాయెల్ ని బ్లేమ్ చేస్తూ వారు కథనాలను ప్రచురం చేస్తూ ఉంటారు. దయచేసి ఈ యొక్క ఇద్దరు చిన్నపిల్లల తల్లి అయిన షిరా బిబాస్ మృతదేహం కూడా ఇజ్రాయెల్ దేశానికి వచ్చేలాగున, మరి వారందరినీ సకాలంలో భూస్థాపిత కార్యక్రమం చేయులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.